నమస్కారం సార్. సార్ మీ పేరు? నా పేరు కోడే శ్రీనివాసరావు. అది నిర్వాహకుల మండలం కోడేశ్వర పాండపాలెం. నేను మండల సీనియర్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు. సార్ మీరు పొలిటికల్గా ఎప్పుడు ఎంట్రీ అయ్యారు సార్? నేను సుమారు 92 నుంచి 93 స్టార్ట్ అయ్యాను రాజకీయాల్లోకి వచ్చి. మీకు గ్రంథి శ్రీనివాస్ గారికి ఉన్న అనుబంధం రాజకీయాల్లో? రాజకీయాల్లో నాకు ఎన్సీబీ గారు నా మండలం దేవాలయంలో కలప నుంచే నాకు దేవాలయం ఆయనతో సన్నిహితం ఉంది. ఆయన 2004లో ఎమ్మెల్యే అయిన ఆయన కూడా నేను వస్తూ ఉంటాను. ఆయనతో మంచి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. సో దేవాలయం సరికి ఎక్కువగా ఉంటాను. 2019 ముందు తర్వాత మీ ఊర్లో జరిగిన అభివృద్ధి చెప్పగలరా? 2019 ముందు పెద్ద అభివృద్ధి ఏమీ లేదు. 2019 తర్వాత ఎంతో కాలం నుంచి సివిల్ వ్యవస్థలో ఉన్న రోడ్ని సిసి రోడ్ వేయటం, ఆ రోడ్డు పోయటం, తద్వారా మా వ్యవసాయం ఉంది అది కోలేరు టు తెలుగుపాలెం గ్రామం నుంచి లింక్ రోడ్డు 8 కోట్ల రూపాయలు లింక్ రోడ్ తోటి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గారి త్వరతో ఆ రోడ్డు శాంక్షన్ జరిగింది. ఆఫ్ వరకు వర్క్ అయిపోయింది, ఉన్న వరకు కూడా రన్నింగ్లో ఉంది. సార్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఈ ఎమ్మెల్యే గారు మా సొంత భాష అయినా నేను ఎప్పుడైనా తలుపు పెడితే ఏ విషయమైనా చేస్తారు. దాంట్లో నేను నా తరఫున ఏమైనా పంపించిన ఇది సమస్య అంటే అన్నీ పోలీస్ స్టేషన్ మాట్లాడుతున్నాను. ఎవరికి ఇబ్బంది వచ్చినా హాస్పిటల్ కానీ నేను హాస్పిటల్లో ఈ ఇబ్బంది అంటే ఏ డాక్టర్ వెంటనే సార్ ఈ 5 సంవత్సరాల్లో మీ ఊర్లో జరిగిన అభివృద్ధి అంటే మీకు నీటిపారుదల లేకపోతే రోడ్స్ ఏదైనా భవనాలు కొత్తగా నిర్మించినవి చెప్పగలరా? మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ ఎంతకాలం నుంచి సివిల్ వ్యవస్థలో పెట్టి జరిగింది. సచివాలయం, అలాగే ఎంతో రైతు భరోసా కేంద్రం, అలాగే ఎంతో డిపార్ట్మెంట్ ఇవన్నీ రోడ్ వేయడం, వాటర్ ఫెసిలిటీస్, మామూలుగా పైప్ లైన్ అనే కార్యక్రమాలు అభివృద్ధి అంటే జగన్ గారు, అలాగే ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు. సార్ ఇప్పుడు మీకు మీ ఊర్లో సంక్షేమ ఫలాలు అందరికీ అందినాయి అంటారా? ఆనందం ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిన సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు ఏమనుకుంటున్నారంటారు? మళ్ళీ జగన్ రావాలి, మళ్ళీ మన ఎమ్మెల్యే గారు ఎల్సీ గారు రావాలని. సార్ మీకు తెలిసిన భీమవరం అభివృద్ధి గురించి చెప్పగలరా? భీమవరం అభివృద్ధి అంటే మరి గతంలో కూడా వాటర్ చాలా ఇబ్బంది పడేది. ఆ రోజుల్లోనే చాలా ఎక్కువ పొలం ఎక్కువ చేసి మరి మంచినీళ్ళు చెరువు తవ్వించడం జరిగింది. వాటర్ ఇబ్బంది లేకుండా జరిగింది. అలాగే 30 ఇంచులు ఎంతో విలువైన భూమిని ప్రభుత్వ జూనియర్ కాలేజీ జన్సన్ గారు నామలా పేరు మీద పేరు మీద జూనియర్ కాలేజీ జరిగింది. మరియు హాస్పిటల్లో 4 ఎకరాల పొలం, ఎంతో విలువైన పొలం కుటుంబ సభ్యులందరూ చేయడం జరిగింది. విషయం కాదు. దేవాలయంలో కలిగిన అభివృద్ధి అంటే అన్నది మార్పు. సార్ ఇప్పుడు అంజిబాబు గారు ఉన్నారు, గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు, వీళ్ళిద్దరికి వ్యత్యాసం చెప్పగలరా? ప్రతిరోజు కూడా లేవడమే ప్రజలకు ఏం చేయాలి, ఏ సమస్యలు పరిష్కరించాలి, ఏదైతే స్థాయిలో ఉంటుంది ప్రజలు సుఖపడతారని ఆలోచించుకుంటే ఈ ప్రయాణం చేస్తారు. గతంలో అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే మీ ఎమ్మెల్యే గారు మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు, అది ఎందుకంటారు? అది జిల్లా కేంద్రం రావడం భావితరంలో పిల్లలకి ఎంతో పోషించుకోవాలని
అతను ఎంతో మరి ప్రజలకి ఏం చేయకూడదు ఈ భీమవరం జగన్ గారు మనకు ఎంతో ఉంటుంది అంతా కూడా సంతోషం. సార్ ఇప్పుడు ఇక్కడ జిల్లా కేంద్రం వచ్చింది, అంతకుముందు ఏం చేసేవారు, ఎలా ఉండేది? మీకు సమస్య వస్తే జిల్లా కేంద్రానికి ఎక్కడికి వెళ్ళేవారండి? జిల్లా కేంద్రం సమస్య వస్తే ఎక్కడికి మన రాష్ట్రాపురం ఏలూరు వెళ్ళవలసి చాలా ఇబ్బంది పడుతుంది. ఏదైనా ఎక్కువ వెళ్ళాలంటే ఒక బస్సు చేయడము లేకపోతే మధ్యలో ఏదో ఇబ్బంది రావడం జరిగింది. అలాంటిది ఎక్కడంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాం. కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాలంటే 10 నిమిషాల్లో వెళ్ళి జిల్లా కేంద్రం ఉంది కాబట్టి మరి అందరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు. అంటే ఇక్కడ మీ సమస్య వితిన్ అవర్స్లో సాల్వ్ అయిపోతుంది అంటారు సార్. మీ ఊరి ఓటర్లు ఎంత సార్, ఓటింగ్ ఎంత? మా ఊరు అభివృద్ధి 2024 మీరు ఎంత మెజార్టీ ఇవ్వగలరు? 2024లో గ్రంథి శ్రీనివాస్ గారు, అంజిబాబు గారు నిలబడుతున్నారు. మీరు కానీ మీ ఊరి ప్రజలు కానీ ఎవరికి సపోర్ట్ చేస్తారండి? అభివృద్ధి అంటే కలిసి శ్రీరామ్ అంటే అభివృద్ధి మరి ఇంతే చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్కారం.